రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రివర్గం అందరూ కూడా ఆవిష్కరించడం జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి మహిళా కాంగ్రెస్ నేత వరలక్ష్మి ఉన్నారు. మేడం, ఏమనిపిస్తుంది? రాజీవ్ గాంధీ విగ్రహం ఒకవైపు ఉంది, ఒకవైపు సెక్రటరేట్ ఉంది, మరొక వైపు ఇందిరాగాంధీ విగ్రహం కనబడతా ఉంది, ఇంకొక వైపు అమరవీరులకు సంబంధించినటువంటి అమరవీరుల స్మారకం కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మిడిల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం చూస్తాం? చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది. మా తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నడిబొడ్డు మీద ఈరోజు ఏదైతే మన రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహోన్నతమైన పని పూనుకొని దీనికి ఈరోజు రూపకల్పన చేసి ఈరోజు ప్రజలకు అందించిన విధానం ఏదైతే ఉందో చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఇందులో ఒకటి ఏంటంటే, ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఆ రోజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పుణ్యం అనేసి పంచవర్ష ప్రణాళికలు తెచ్చిన ఇందిరాగాంధీ, అంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన రాజీవ్ గాంధీ ఎంత వాళ్ళు తత్వవేత్తలుగా, రాజకీయ తత్వవేత్తలుగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే మేధావులుగా పనిచేశారు. ఆ రోజు వాళ్ళు కమిషన్ల కోసం పనిచేసిన టీఆర్ఎస్ ఏదైతే ఉందో కమిషన్లు మాత్రమే ఆలోచించింది. తెలంగాణకి ఏం కావాలి, దేశ భవిష్యత్తు కోసం మన తెలంగాణ పౌరుల భవిష్యత్తు ఏం కావాలనేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆలోచించలేదు. వాళ్ళు ఏం చేసిళ్ళు అంటే కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిళ్ళు, కమిషన్ల కోసం పనిచేసిళ్ళు, కమిషన్ల కోసమే వాళ్ళు పరిపాలన అందించిళ్ళు, ప్రజలకి కమిషన్ల కోసమే పైన భూమి మీద వచ్చినామా అన్నట్టు పరిపాలన అందించిళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా మహోన్నతమైన ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కు వాళ్ళు పట్టం కట్టిళ్ళు. ఈరోజు రాజీవ్ గాంధీ ప్రతిష్టాపన ఇక్కడ ఎంతో చాలా ఆనందంగా, ఎందుకంటే ఇటు సైడ్ సెక్రటేరియట్, అక్కడ అంబేద్కర్, ఇక్కడ చూస్తే అమరవీరుల స్తూపము, అక్కడ హుస్సేన్ సాగర్ పైన చాలా ఎంతో మంది ప్రాణత్యాగాలు అర్పించిన, తెలంగాణ కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు ప్రాణాలు అర్పించిన మహానేతలు, మహామేధావులు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి. అందులో మా రాజీవ్ గాంధీ గారు కూడా వారితో సమానమైన పరిపాలన అందించిండు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు. కాబట్టి ఈరోజు ఈ నడి ఒడ్డు మీద మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాపన చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా చాలా. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే ఇక్కడికి వెళ్ళి తీసేస్తామనేటువంటి మాటను ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ ఏది చెప్పింది చెయ్యలేదు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ చేతగాని ప్రభుత్వంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడింది. చేతగాని ప్రభుత్వము, ప్రజలకు ఏది వేయాలో అది చేయలేదు, ఏది చెప్పిందో అది చేయలేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఈ రోజు వాళ్ళు ఓడిపోయిళ్ళు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు ముఖ్యంగా కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఉక్రేషంతో తెలంగాణ మహిళల మీద కూడా ఉచితమైన వ్యాఖ్యలు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే తెలంగాణ ఆడపడుచులు వాళ్ళని చెప్పులతో కొట్టే స్థితికి వాళ్ళు దిగజారిళ్ళు. ఒకటే చెప్తున్నా, వాళ్ళు చెప్పింది కానీ వాళ్ళు చేసింది కానీ తెలంగాణ ప్రజలకు ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో చెప్పింది, చేసేది, చేయబోయేది కూడా కరెక్ట్గా ఉంది. ఏది చెప్తున్నామో అదే చేస్తున్నాము, ఏది చేస్తామో అదే రేపు తరాలకు అందిస్తాము. ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఇక ఉండి ఎన్ని మంచి మంచి సంస్కరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, భారతదేశానికి కావచ్చు అందించారు. అలాంటి మంచి ఆలోచనలతోటి, అలాంటి మంచి విధానాలతోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు తెలంగాణ పౌరులు ఒకటే ఆలోచించాలి, ఎలాంటి మేధావి మాకు అందించిన ఓటు హక్కును మేము వినియోగించుకొని, అంటే ఏ సమయంలో ఓటు హక్కు కలిగి ఉన్న విద్యార్థి కావచ్చు, యువకుడు కావచ్చు రాబోయే రోజులలో ఎలా ముందుకెళ్తాడు అనేసి ఆ రోజు రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే కుదించి ఓటు హక్కును బాధ్యతాయుతంగా బ్రతకాలి. ఆ 18 సంవత్సరాలకు యువకుడు అడాల్ట్ అవుతాడు. కాబట్టి ఒక ఆలోచన విధానం అనేది మంచి మార్గంలో వెళ్తాననేసి ప్రజాస్వామిక బద్దమైన ఓటు హక్కును కల్పించిన రాజీవ్ గాంధీకి ఈరోజు మేము ఇంత మంచిగా ఇక్కడ ప్రతిష్టాపన చేసి తెలంగాణ ప్రజలకు అందించడం, తల్లి సోనియా గాంధీ కళ నెరవేరింది. తను ఇచ్చిన తెలంగాణకి ఈరోజు మంచి అంకురార్పణ జరుగుతుంది, మంచి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇటు రాజీవ్ గాంధీ, అటు మా సోనియా గాంధీ, తెలంగాణ ప్రజలు, మా కాంగ్రెస్ ప్రభుత్వము ప్లస్ మా భారతదేశంలో ఉన్న తెలంగాణకున్న ఒక జాతి విలువ నిలకడను మేము ఈరోజు నిరూపిస్తున్నాము. అందుకే ముందుకెళ్తాము. ఇచ్చిన హామీలు కూడా అన్ని ఒకటికొకటిగా ముందుకు తీసుకెళ్తాము, అందిస్తాము. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో బంగారు తెలంగాణను కాదు కదా, భవిష్యత్తు తెలంగాణను కూడా అందించే, బంగారు తెలంగాణ కంటే భవిష్యత్తు తెలంగాణ అనేది చాలా ముఖ్యమైంది. రాబోయే 100 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళికలు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెడుతుంది. ఈ రోజు హైడ్రా ఏదైతే పనిచేస్తుందో చాలా ఉన్నతమైన అది పని. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, 10 సంవత్సరాలలో ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి, వడాలకు నీళ్ళు వచ్చినాయి, హైదరాబాద్ అంతా అల్లకల్లోలం అయిపోయింది. కానీ హైడ్రా వల్ల ఎక్కడికక్కడ ఆక్రమించుకున్నారు వాళ్ళు భూములు, అంటే కుంటలు, చెరువులు, కుంటలు ఎక్కడికక్కడ ఆక్రమించుకొని ఏదైతే ఉన్నారో వాళ్ళ బినామీలు ఉన్నారో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బినామీలు ఎక్కడికక్కడ వాళ్ళని ఆక్రమించుకొని పాపం పేదవాళ్ళను మోసం చేసి 5 లక్షలకు 2 లక్షలకు వాళ్ళకి కట్టబెట్టి ఇలా వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళకి ఇస్తా అన్న ఏదైతే వాళ్ళు ఇస్తా అన్న ఇల్లులు కూడా అందించలేదు వాళ్ళకు. కానీ ఈ రోజు ఆ పేదవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు బాధపడొద్దు. అనవసరమైన వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే కూడా మీరు బాధపడి ఎలాంటి మాటలు ప్రభుత్వం మీద మాట్లాడకండి. మీకు ఏదైతే మంచి పునరావాసం కల్పించే దిశలోనే ప్రభుత్వం పనిచేస్తుంది. ఆలోచన రహితమైన పనులు చేయట్లేదు. 10 సంవత్సరాలు చేసిన ఆలోచన రహితమైన పనుల ప్రభుత్వం వల్ల మనం ఈ రోజు
ఈ స్థితిలో నిలబడ్డాం కాబట్టి అలాంటి స్థితి రావద్దనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మంచి ఉద్దేశంతో మంచి ప్రణాళికబద్ధమైన ఆలోచనలతో ముందుకెళ్తుంది. అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు అనుకున్న భవిష్యత్ తెలంగాణ ముందుకు రాబోతుంది. అందరూ జై తెలంగాణ అనండి, జై కాంగ్రెస్ అనండి. మీకు విన్నవించుకుంటున్నా, మంచి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న ఈరోజు తిన్నమాని కాదు, రేపు పొద్దున ఏం చేస్తామా, ఏం అందిస్తామా అనేది ఆలోచించాలి. అదే నా ఉద్దేశం, మీ ఉద్దేశం కూడా అదే కావాలి. మీరు కూడా ఆలోచించేది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిన పరిణామాలు, జరగబోయే పరిణామాలు ఆలోచించండి. ఖచ్చితమైన ప్రణాళికమైన మాటలు మాట్లాడినాము, అవే మాట్లాడిందే చేస్తాము, చేసేదే చెప్పినాము. ఇక ముందు రాబోయే తరాలకు కూడా మంచి భవిష్యత్తు అందించాలనేదే మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.